శ్రీమాత్రే నమః. విరించివాణి ఆస్ట్రో ఛానల్ ప్రేక్షకులకి స్వాగతం. జనవరి 2026 మాస ఫలితాలులో మనకి మకర రాశి వాళ్ళకి ఏ విధంగా ఉంటుంది అనే విషయాన్ని తెలుసుకుందాం. మకర రాశి వాళ్ళకి కానీ చూసుకుంటే విద్యార్థులకి అనుకూలంగా ఉంది. గతంలో ఏవైనా సబ్జెక్టులు ఫెయిల్ అయ్యి ఉండి ఇబ్బంది పడుతున్న వాళ్ళకి ఈ మాసం అనుకూలంగా ఉంది. అలాగే విద్యకు సంబంధించిన విషయాల్లో శుభవార్తలు అనేవి వింటారు. అలాగే వీళ్ళు ఎవరైనా దూర విద్య, విదేశీ విద్య ఇలాంటివి కోసం కావాలనుకున్న వాళ్ళు, లేదా వాళ్ళకి చదువుకు తగ్గట్టుగా యూనివర్సిటీల్లో కానీ కాలేజీల్లో కానీ సీట్లు రావాలనుకున్న వాళ్ళు వీళ్ళందరికీ కూడా అనుకూలంగా ఉంది. అలాగే ముఖ్యంగా సంపాదన పరంగా కానీ చూసుకుంటే వీళ్ళకి అనుకూలమైన ఫలితాలు గోచరిస్తున్నాయి. అలాగే సంపాదన పరంగా కూడా వృద్ధి అనేది పెరుగుతుంది. అలాగే వ్యాపార పరంగా, ఉద్యోగ పరంగా అనుకూలంగా ఉండడం, వ్యాపారస్తులకు కానీ చూసుకున్నప్పుడు లాభాలు గడించడం, అలాగే ఉద్యోగ పరంగా కూడా మంచి అధికారుల యొక్క ఉన్నతి పొందడం, ఇలాంటివన్నీ కూడా ఇక్కడ మనకి కనబడతాయి. అలాగే నూతన వస్తు కొనుగోలు ఇలాంటివన్నీ కూడా వీళ్ళకి అనుకూలంగా ఉండడం అనేది జరుగుతుంది. అలాగే ప్రయాణాల్లో అలసటలు కొద్దిగా ఉన్నా కూడా వీళ్ళకి ప్రయాణ పరంగా కూడా మంచి లాభాలు పొందడం అనేది జరుగుతుంది. అలాగే ఏదైతే కొత్తగా వ్యాపారాల్లో పెట్టుబడులు కానీ ఇలాంటివి ఏవైతే పెడుతున్నారో వీళ్ళందరికీ కూడా కొద్దిగా అనుకూలంగా ఉండడం అనేది జరుగుతుంది. అంటే పెట్టుబడి పెట్టిన తర్వాత కూడా కాస్త కొద్దిగా లాభాలు వచ్చే దాంట్లో పెట్టడం ద్వారా కొంత రిస్క్ అనేది తగ్గుతుంది. సమాజంలో కూడా ఉన్నత వ్యక్తుల్ని కలుసుకుంటారు. రాజకీయ పరంగా కూడా ముందుకు వెళతారు. అలాగే రాజకీయ పరంగా ముందుకు వెళ్ళిన తర్వాత అక్కడ ఉండే ఉన్నత అధికారులను కలుసుకుని వాళ్ళ ద్వారా కొన్ని మీ పనులు చేయించుకోవడం అనేది జరుగుతుంది. అలాగే ఎవరైతే ఉద్యోగపరంగా ఉన్నారో వాళ్ళకి వృద్ధి, ప్రమోషన్లు ఇవన్నీ కూడా ఉంటాయి. అలాగే ప్రతి పనిని కూడా చాలా చాకచక్యంగా చేసుకుంటారు, తెలివిగా చేసుకుంటారు. అయితే ఖర్చుల విషయంలో మాత్రం కాస్త జాగ్రత్త అనేది వహించాలి. అలాగే స్థిర చరాస్తులు కొనుగోలు చేయడం, ఇంటికి సంబంధించి ఏమైనా అంటే ఇంటికి ఉపయోగపడే వస్తువులు కొనుగోలు చేయడం ఇలాంటివన్నీ కూడా ఉంటాయి. భార్యాభర్తల విషయాల్లో అన్యోన్యత కనబడుతోంది. అయితే ఇక్కడ గతంలో ఏమైనా చిన్న చిన్న పొరపాట్లు ఉండి మనస్పర్ధలు ఉన్నా కూడా అవి తొలగిపోవడం అనేది జరుగుతుంది. ముఖ్యంగా ఇక్కడ కానీ చూసుకున్నప్పుడు ఈ రాశి వారికి మనకి ఎవరైతే వివాహానికి సంబంధించిన విషయాల్లో వాటిల్లో చూస్తున్నారో అవి కొంత నెమ్మదిగా ముందుకు వెళ్ళడం అనేది జరుగుతుంది. అయినా కూడా ఈ మాసంలో కూడా శుభవార్తలు వినడం అనేది జరుగుతుంది. అలాగే వాహన యోగము ఇలాంటివి కూడా మనకి ఇక్కడ కనబడుతున్నాయి. ముఖ్యంగా ఈ రాశి వారికి కానీ చూసుకున్నప్పుడు వీళ్ళకి శ్రమ అనేది అధికంగా ఉంటుంది. అవి గవర్నమెంట్ పనులు అవ్వండి, ప్రైవేట్ పనులు అవ్వనండి, ఏవైనా సరే వీళ్ళకి మకర రాశి వాళ్ళకి ఒత్తిడి అనేది అధికంగా ఉండడం అనేది జరుగుతుంది. ఈ రాశిలో ఉండే సినీ కళా రంగాల వారికి, రాజకీయ రంగాల వాళ్ళందరికీ కూడా అనుకూలమైన ఫలితాలు గోచరిస్తున్నాయి. కాబట్టి ఈ అనుకూలమైన ఫలితాలు గోచరిస్తున్నప్పుడు వాళ్ళకు కూడా కొంత ఏదైనా ముఖ్యమైన పనులు ఉంటే అవి చేపట్టడం ద్వారా పనులు సకాలంలో పూర్తి చేసుకోవడం అనేది జరుగుతుంది. ఇక్కడ ఈ మకర రాశి వాళ్ళకి కానీ చూసుకున్నప్పుడు సంతాన పరంగా, వ్యక్తిగతంగా కూడా సంతానానికి సంబంధించి విద్య, ఉద్యోగం, వ్యాపారం ఇలాంటి విషయాల్లో కూడా వాళ్ళకి కాస్త అనుకూలత అనేది కనబడుతోంది. పెట్టుబడులు కలిసి వస్తాయి. అలాగే శ్రమ మాత్రం ఖచ్చితంగా ఉండడం అనేది జరుగుతుంది. శ్రమకు తగ్గ ఫలితం అనేది మాత్రం ఇక్కడ ఈ యొక్క మకర రాశి వాళ్ళకి కనబడుతోంది. ఈ రాశి వాళ్ళు మరిన్ని మంచి ఫలితాలు పొందడానికి ప్రతిరోజు కూడా దక్షిణామూర్తి స్తోత్రాన్ని చదువుకోవడం, అలాగే సాయంకాలం గాని ఈ యొక్క కాలభైరవ అష్టాన్ని చదువుకుంటూ ఉండడం ద్వారా అనుకూలమైన ఫలితాలు గోచరించడం అనేది జరుగుతుంది. సర్వే జన సుఖినో భవంతు, లోక సంస్థ సుఖినో భవంతు.